Good morning, all of you. Hello, మనం fourth semester స్పెక్ట్రోస్కోపీ స్పెక్ట్రోస్కోపీలో మనం బిఫోర్ క్లాస్లో ల్యాంబర్ట్స్లో బీర్ ల్యాంబర్ట్స్లో వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ల్యాంబర్ట్స్ బీర్స్ లా applications of Lambert's Beer's law. Applications of Lambert's Beer's law. అంటే బీర్ ల్యాంబర్ట్స్ లా అనువర్తనాలు. బీర్ ల్యాంబర్ట్స్ నియమ అనువర్తనాలు. బీర్ ల్యాంబర్ట్స్ నియమ అనువర్తనాలు అంటే మనం ఒక పదార్థంపై కాంతి కనుక పడింది అంటే ఆ పదార్థం ఎంత కాంతినైతే శోషణం చేసుకుంటుందో కనిపెట్టడం కోసం స్పెక్ట్రోఫోటోమీటర్ను ఉపయోగించాం. అదేవిధంగా ఆ పరికరాన్ని ఉపయోగించి శోషణ పరిమాణాన్ని, కాంతి యొక్క శోషణ పరిమాణాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది ముందు ప్రాసెస్లో చూసుకున్నాం. అయితే ఈ అప్లికేషన్స్ ఆఫ్ బీర్ ల్యాంబర్ట్స్ అంటే దీనిలో రెండు అప్లికేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ వన్ చూద్దాం. ఎస్టిమేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ K2Cr2O7 ఇది మొదటిది. ఎస్టిమేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్. ఎస్టిమేషన్ ఆఫ్ క్రోమియం ఇన్ పొటాషియం డైక్రోమేట్ అంటే పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలోని క్రోమియంను లెక్కించము అన్నమాట. పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలోని క్రోమియంను లెక్కించము. పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో Cr+3 అయాన్ అంటే క్రోమియాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్రోమియం ఎంత ఉన్నది అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఏమిటనేది చూస్తే మనం ఏం చేస్తామంటే qualitative analysis of compound in a solution require the preparation of 3 or 4 solutions of the compounds. అంటే ఇక్కడ ఏం చేయాలంటే విభిన్న గాఢతలు కలిగినటువంటి 3 లేదా 4 పొటాషియం డైక్రోమేట్ ద్రావణాలను క్రోమియం యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు తయారు చేయవలెను. క్రోమియం యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు మనం ఏం చేస్తామంటే విభిన్న గాఢతలు అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ కలిగినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణాలను మనం క్రోమియం యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు తయారు చేయవలెను. అంటే ఇక్కడ ఏమంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ ఏ కాంపౌండ్ అంటే పరిమాణాత్మక విశ్లేషణ చేయాలి అంటే మనం ఫస్ట్ తయారు చేయాల్సింది ఏంటంటే విభిన్న గాఢతలు కలిగినటువంటి విభిన్న గాఢతలు కలిగిన 3 లేదా 4 పొటాషియం డైక్రోమేట్ ద్రావణాలు. పొటాషియం డైక్రోమేట్ కలిగినటువంటి ద్రావణాలను మనం క్రోమియం యొక్క
పరిమాణాత్మక విశ్లేషణ కొరకు తయారు చేయవలను. క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆఫ్ క్రోమియం in a solution required for the preparation of 3 or 4 solutions, అంటే 3 or 4 K2Cr2O7 of the compound with different concentrations, అంటే different concentrations తో 3 లేదా 4 గాఢతలు కలిగినటువంటి 3 లేదా 4 పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తయారు చేస్తాము. రైట్. నెక్స్ట్, కాంతి వర్ణపట మాపకం యొక్క ఘటంలో ఈ ద్రావణాలను ఉంచి, అంటే మనం తయారు చేసినటువంటి ద్రావణాన్ని ఏం చేస్తాం, కాంతి వర్ణపట మాపకము స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉంచి వాటి యొక్క శోషణత్వమును, దాని యొక్క అబ్జార్బెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందనేది నిర్ధారించడానికి అనువైనటువంటి నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని తీసుకోవలను. ఇది అదే ఏకవర్ణ కాంతి పుంజమును మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, మనం తయారు చేసినటువంటి ద్రావణాలను ఏం చేయాలంటే స్పెక్ట్రోఫోటోమీటర్, అంటే వర్ణపట మాపకము, అంటే వర్ణపట మాపకంలోనికి ఈ ద్రావణాలను కనుక ఉంచినట్లయితే వాటి యొక్క శోషణత్వాన్ని నిర్ధారించడానికి, అంటే ఈ ద్రావణాలు అనేవి ఎంతైతే కాంతిని అబ్జార్బ్ చేసుకున్నాయో దాన్ని నిర్ధారించడం కోసం అనువైనటువంటి నిర్దిష్ట తరంగ దైర్ఘ్యము కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని మనం పంపించాలి. మనం ముందు మాట్లాడుకున్నాం సింగిల్ బీమ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్లో మనం మాట్లాడుకున్నాం ఏమిటి, సోర్స్ నుంచి మోనోక్రోమీటర్కి కాంతి వెళ్తే మోనోక్రోమీటర్ ఏం చేస్తుంది, ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని మనకి బయటకు విడుదల చేస్తుంది. అంటే ఏం జరుగుతుందంటే నిర్దిష్ట తరంగ దైర్ఘ్యము కలిగినటువంటి, అంటే 370 నానోమీటర్స్ కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజమును తీసుకోవలను. ఏకవర్ణ కాంతి పుంజమును తీసుకొనవలను. రైట్. అంటే ఇక్కడ ఏంటంటే ఒకే తరంగ దైర్ఘ్యము లేదా నిర్దిష్ట తరంగ పర్టికులర్ వేవ్ లెంత్ కలిగి ఉన్నటువంటి ఏకవర్ణ కాంతి పుంజమును మనం తీసుకుని తర్వాత ద్రావణం యొక్క గాఢత విలువలు, అంటే మనం ఎప్పుడైతే ద్రావణాన్ని స్పెక్ట్రోఫోటోమీటర్లను తీసుకున్నామో అలా తీసుకున్న తర్వాత ఆ ద్రావణం గుండా నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని, అంటే పర్టికులర్ వేవ్ లెంత్ కలిగినటువంటి మనం ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ఆ ద్రావణం గుండా పంపించినట్లయితే ఆ ద్రావణం యొక్క గాఢత విలువలను మనం ఏ విధంగా నోట్ చేసుకోవాలి అంటే, x అక్షంపై శోషణత్వంను, అంటే ద్రావణం యొక్క గాఢత విలువలను x అక్షం మీద, అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ x అక్షంపై శోషణత్వం విలువను అబ్జార్బెన్స్ y యాక్సిస్ పై మనం గుర్తించాలి. ఏమన్నాడు ఇక్కడ, ఎప్పుడైతే ఏకవర్ణ కాంతి పుంజాన్ని ద్రావణం గుండా పంపించామో తర్వాత ద్రావణం యొక్క గాఢత అనేది మారుతుంది, కాన్సన్ట్రేషన్ అనేది విలువలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ విలువలను గ్రాఫ్ మనం ఎలా తీసుకున్నట్లయితే ఇదిగో x యాక్సిస్, ఇదిగో y యాక్సిస్. ఈ x యాక్సిస్ మీద ఏం చేస్తామంటే ఈ x యాక్సిస్ మీద కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్, అంటే ద్రావణం యొక్క గాఢత విలువను దీని మీద గుర్తిస్తాం. దీని మీద ఏం చేస్తామంటే y యాక్సిస్ మీద ఏం చేస్తామంటే మనం అబ్జార్బెన్స్ శోషణత్వం ఏ, అబ్జార్బెన్స్ ఏ, దాని యొక్క విలువలను ఈ y యాక్సిస్ మీద గుర్తించి గ్రాఫ్ గీయగా మూల బిందువు గుండా పోవు సరళ రేఖ వస్తుంది. ఈ రెండింటిని గుర్తించిన తర్వాత మనం కనుక గ్రాఫ్ గీస్తే ఎలా వస్తుందంట, మూల బిందువు గుండా పోయేటువంటి
సరళ రేఖ అనేది వస్తుంది. మూల బిందువు గుండా పోయేటువంటి సరళ రేఖ వస్తుంది. దీన్నే క్రమాంకన రేఖ అంటారు. ఏమన్నా దీన్ని క్రమాంకన రేఖ. ఇంకేమంటారంటే కల్ట్రేషన్ కర్వ్ అంటారు. దీన్ని కల్ట్రేషన్ కర్వ్. ఇది క్రమాంకన రేఖ కల్ట్రేషన్ కర్వ్ అని పిలవడం జరుగుతుంది అనమాట. అంటే అయితే ఇలా వచ్చినటువంటి ఈ కర్వను ఆధారంగా చేసుకుని మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇంకేమంటారంటే దీనిలో ప్రశ్నాధారణమును దీనిలో ఏ విధంగా చేస్తామంటే నౌన్ సొల్యూషను అన్నౌన్ సొల్యూషన్ అన్నట్టు తీసుకుంటాం మనం. నౌను అన్నౌన్. ఫస్ట్ నౌన్ సొల్యూషన్ చేసిన తర్వాత అన్నౌన్ సొల్యూషన్ తీసుకుని చేస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏమన్నాడంటే అన్నౌన్ సొల్యూషన్ అదే ఘటనలో తీసుకుని అదే కాంతి వర్ణపట మాపకం సహాయంతో శోషణత్వం ఏను నిర్ధారించి అదే కాంతి వర్ణపట మాపకం ఉపయోగించి శోషణత్వం ఏను నిర్ధారించి క్రమాంకన రేఖ యొక్క సహాయంతో ద్రావణం యొక్క గాఢతలను నిర్ధారించవచ్చు. మనకి ఇక్కడ ఏమంటే ఈ ద్రావణం యొక్క గాఢతలు మనకి ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటే సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే ప్రశ్న ద్రావణాన్ని అదే ఘటనలో తీసుకుంటే సేమ్ అదే మోనోక్రోమీటర్లో తీసుకుని స్పెక్ట్రోఫోటోమీటర్లో తీసుకుని అదే కాంతి వర్ణపట మాపకం సహాయంతో శోషణత్వం ఏను నిర్ధారించి ఫస్ట్ ఏం చేస్తామంట శోషణత్వం ఏను నిర్ధారించి దాని సహాయంతో క్రమాంకన రేఖ సహాయంతో మనకి శోషణత్వం ఏ క్రమాంకన రేఖ ఉంటే దాని నుండి ద్రావణం యొక్క గాఢతలు అనేవి ఈజీగా నిర్ధారించవచ్చు. అంటే ఈ రెండింటిని ఉపయోగించి ఆ ద్రావణం యొక్క గాఢతలను నిర్ధారించవచ్చు. గాఢత విలువలను ఉపయోగించి అంటే మనకి ఇక్కడ ఏవైతే గాఢతలు వచ్చినాయో దీని యొక్క గాఢతల విలువలను ఉపయోగించి ఇవ్వబడిన పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలోని క్రోమియం పరిమాణమును లెక్కించవచ్చు. ఈ గాఢతలను ఉపయోగించి మనకి ఇవ్వబడినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియం యొక్క పరిమాణాన్ని మనం లెక్క కట్టవచ్చు. అర్థమవుతుందా? ఏమంటాడు ఇక్కడ మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మొదటిగా ఏం చేస్తామంటే స్పెక్ట్రోఫోటోమీటర్లోనికి విభిన్న గాఢతలు కలిగినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తీసుకొనవలెను. అలా తీసుకుని దానికి అనువైన నిర్దిష్ట తరంగ దైర్ఘ్యము పర్టికులర్ వేవ్ లెంత్ అంటే 370 నానోమీటర్స్ కలిగినటువంటి 370 నానోమీటర్స్ కలిగినటువంటి మోనోక్రోమాటిక్ లైట్ ను అంటే ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక మనం దాని ఆ ద్రావణం గుండా పంపించినట్లయితే ద్రావణం యొక్క గాఢత విలువలు x అక్షం పైన శోషణత్వము అంటే ఏకవర్ణ కాంతి పుంజాన్ని ద్రావణము ఎంతైతే శోషించుకుందో ఆ అబ్జార్బెన్స్ వాల్యూని y యాక్సిస్ మీద మనం తీసుకుని దీనికి గ్రాఫ్ కనుక గీసినట్లయితే మూల బిందువు గుండా పోవు సరళ రేఖ వస్తుంది. దీనినే క్యాలిక్యులేటివ్ కర్వ్ లేదా క్రమాంకన రేఖ అని అంటారు. ఏమంటారు? క్యాలిక్యులేటివ్ కర్వ్ లేదా క్రమాంకన రేఖ అని అంటారు. అయితే తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రశ్న ద్రావణాన్ని అదే ద్రావణంలోనికి తీసుకుని అంటే అన్నౌన్ సొల్యూషన్ తీసుకుని అదే ఘటంలోనికి మరలా మోనోక్రోమాటిక్ లైట్ ని పంపించాలి. ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక దాని గుండా పంపించినట్లయితే తీసుకుని ఏ శోషణత్వం ఏను నిర్ధారించాలి. మొదటిగా ఏం చేస్తామంటే ఈ శోషణత్వం ఏను నిర్ధారించి మనం క్రమాంకన రేఖ సహాయంతో మొదటిగా ఏం చేస్తాం శోషణత్వాన్ని ద్రావణం తీసుకుని ద్రావణం గుండా మోనోక్రోమాటిక్ లైట్ ని కనుక మనం పంపించినట్లయితే మొదటిగా మనకి తెలిసేది ఏంటంటే అబ్జార్బెన్స్ తెలుస్తుంది. అంటే శోషణత్వమే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ద్రావణము కాంతిని ఎంతైతే శోషించుకున్నదో అది మొదటగా తెలుస్తుంది. కాబట్టి మొదటగా ఏం చేస్తామంటే శోషణత్వాన్ని లెక్కగట్టి క్రమాంకన రేఖ సహాయంతో ద్రావణం యొక్క గాఢతలను నిర్ధారించవచ్చు. ద్రావణం యొక్క
గాఢతలను నిర్ధారించవచ్చు. గాఢత విలువలను ఉపయోగించి ఇవ్వబడినటువంటి పొటాషియం డైక్రోమైడ్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియం యొక్క పరిమాణాన్ని మనం లెక్క కట్టవచ్చు. ఏం చేయొచ్చు? పొటాషియం డైక్రోమైడ్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియం యొక్క పరిమాణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ద్రావణం యొక్క గాఢతలను ఉపయోగించి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మనం పొటాషియం డైక్రోమైడ్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియాన్ని లెక్క కడతాము. పొటాషియం డైక్రోమైడ్లో ఉన్నటువంటి క్రోమియాన్ని మనం లెక్కించడం అనేది జరుగుతుంది. అదే అప్లికేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ అప్లికేషన్ కనుక మనం చూస్తే రెండవది Application 2. Estimation of manganese. Estimation of manganese in manganese sulfate. Estimation of manganese in manganese sulfate. రెండవది ఏంటి? మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ లెక్కించుట. మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ ను లెక్కించుట. రైట్. దీనిలో కూడా మనం ఏం చేస్తామంటే దానికనే దీన్ని కూడా మన ప్రొసీజర్ అంతా ఒకేలా ఉంటుంది. అయితే మోనోక్రోమాటిక్ లైట్ అనేది వేవ్ లెంగ్త్ మారడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటారంటే మ్యాంగనీస్ అయాను దాని యొక్క లవణాలకు రంగు ఉండదు. మ్యాంగనీస్ అయాన్ యొక్క లవణాలకు రంగు ఉండదు. వీటికి కలర్ అనేది ఉండదు. కానీ Mn+2 అయాను Mn+7 గా ఆక్సీకరణం చెందితే ఏర్పడినటువంటి పెర్మాంగనేట్ అయాన్కు ముదురు ఊదా రంగు ఉంటుంది. అంటే Mn+2 కనుక Mn+7 గా కనుక మారితే Mn+2 అనేది మ్యాంగనీస్+7 కనుక ఆక్సీకరణం కనుక జరిగితే మనకి ఏర్పడినటువంటి పెర్మాంగనేట్కి ముదురు ఊదా రంగు ఉంటుంది. ఏముంటుంది? ముదురు ఊదా రంగు ఉండును. ముదురు ఊదా రంగు అనేది ఉంటుంది. Mn+2 అయాన్ అనేది Mn+7 గా ఆక్సీకరణం చెందుటకు ఉపయుక్తమైనటువంటి కారకం పొటాషియం మెటాపెర్ అయోడేట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి Mn+2 అనేది Mn+7 గా ఆక్సీకరణం చెందడానికి ఉపయుక్తకరమైనటువంటి కారకం ఏమిటంటే మ్యాంగనీస్ పొటాషియం మెటాపెర్ అయోడేట్ KiO4. పొటాషియం మెటాపెర్ అయోడేట్ అంటే ఇక్కడ ఏమంటారు? ఆక్సీకరణం జరగడానికి ఆక్సిడైజింగ్ రియేజెంట్ పొటాషియం మెటాపెర్ అయోడేట్ అనేది మనకి చాలా ఉపయుక్తమైనటువంటి రియేజెంట్. దీనికి Mn+2 Mn+7 గా మారడానికి మనకి పొటాషియం మెటాపెర్ అయోడేట్ అనేది ఆక్సిడైజింగ్ చాలా ఇంపార్టెంట్ ఆక్సిడైజింగ్ రియేజెంట్. ఈ నీళ్ళ ద్వారా మనకి ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఓకే రైట్. అయితే ఈ మ్యాంగనీస్ అయాన్ని
మనం దీని యొక్క పరిమాణాన్ని లెక్కించాలి అంటే మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ పరిమాణం లెక్కించడం కోసం మరలా మనం ఏం చేస్తామంటే విభిన్న గాఢతలు కలిగినటువంటి qualitative analysis of a compound is a solution required the preparation of 3 or 4 solutions. ఇక్కడ ఏమన్నాడు 3 లేదా 4 మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలను మ్యాంగనీస్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు తయారు చేయవలెను. ఇంకేమన్నాడంటే దీన్ని taken in the cells of spectrophotometer using monochromatic light of particular wavelength. Monochromatic light of particular wavelength అంటే కాంతి వర్ణపట మాపకం యొక్క ఘటంలో ఈ ద్రావణాలను ఉంచి వాటి యొక్క శోషణత్వమును నిర్ధారించుటకు అనువైన ఏకవర్ణ కాంతి పుంజమును అనువైనటువంటి నిర్దిష్ట తరంగదైర్ఘ్యమును అనువైన నిర్దిష్ట తరంగదైర్ఘ్యాన్ని మరియు ఏకవర్ణ కాంతి పుంజమును తీసుకొనవలెను. ఏమంటాడు ఇక్కడ 3 లేదా 4 విభిన్న గాఢతలు కలిగినటువంటి 3 or 4 మనం పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియం యొక్క పరిమాణాన్ని ఏ విధంగా అయితే మనం లెక్కించామో అదేవిధంగా మ్యాంగనీస్ సల్ఫేట్లో ఉన్నటువంటి మ్యాంగనీస్ పరిమాణాన్ని కూడా మనం లెక్కించడం అనేది జరుగుతుంది. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే పొటాషియం డైక్రోమేట్ ద్రావణాలను అంటే మనకి ఇక్కడ ఏ విధంగా తయారు చేసామో ఇక్కడ కూడా విభిన్న గాఢతలు కలిగినటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలను అంటే మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలను మ్యాంగనీస్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు అంటే క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేయడం కోసం మనం తయారు చేయవలెను. క్వాంటిటేటివ్ అనాలిసిస్ కోసం మనం తయారు చేయాలి. అయితే మనం తయారు చేసినటువంటి ద్రావణాలను కాంతి వర్ణపటమాపకము స్పెక్ట్రోఫోటోమీటర్లో కనుక మనం ఉంచినట్లయితే ఈ ద్రావణాన్ని వాటి యొక్క శోషణత్వాన్ని నిర్ధారించుటకు అనువైనటువంటి అంటే మనం ఏవైతే ద్రావణాలను తయారు చేసామో 3 లేదా 4 అంటే 3 లేదా 4 గాఢతలు కలిగినటువంటి ద్రావణాలు ఏవైతే తయారు చేసామో అవి స్పెక్ట్రోఫోటోమీటర్లో కనుక మనం ఉంచినట్లయితే ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా అనువైనటువంటి నిర్దిష్ట తరంగదైర్ఘ్యము పర్టికులర్ వేవ్ లెంత్ అనువైనటువంటి నిర్దిష్ట తరంగదైర్ఘ్యమును మరియు మోనోక్రోమీటర్ ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక దాని గుండా మనం పంపించినట్లయితే అంటే ఆ ద్రావణం గుండా అంటే పర్టికులర్ వేవ్ లెంత్ అంటే దగ్గరగా మనకి 520 నానోమీటర్స్ దీనిలో ఉపయోగించవలసినంత 520 నానోమీటర్స్ కలిగినటువంటి నిర్దిష్ట తరంగదైర్ఘ్యమును మోనోమీటర్ అంటే ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ఆ ద్రావణం గుండా మనం పంపించినట్లయితే ద్రావణం యొక్క గాఢత విలువలు మారుతాయి. అంతే కదా, ఏదైతే పదార్థం గుండా ఒక కాంతిని ప్రసరింప చేస్తున్నామో లేదంటే ఏదైనా ఒక ద్రావణం గుండా మనం కాంతిని ప్రసరింప చేస్తున్నామో ఆ ద్రావణం యొక్క గాఢతలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఏకవర్ణ కాంతి పుంజాన్ని మనం ద్రావణం గుండా పంపించామో ఆ ద్రావణం యొక్క గాఢత విలువలు అనేవి x అక్షం మీద తీసుకోవలను. ద్రావణం యొక్క గాఢత విలువలు x అక్షం మీద తీసుకుని ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ ఇది కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ అబ్జార్బ్మెంట్ రైట్. మనం ఏదైతే ద్రావణం గుండా నిర్దిష్ట తరంగదైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ద్రావణం గుండా పంపించినట్లయితే శోషణత్వం విలువను y యాక్సిస్ పైన ద్రావణం యొక్క గాఢత విలువలు x
x యాక్సిస్ పైన మనం గుర్తించి దాని ద్వారా ఏర్పడినటువంటి దీనిలో గ్రాఫ్ గీసినప్పుడు మనకి మూల బిందువు గుండా పోవు సరళ రేఖ వస్తుంది. ఏమొస్తుంది? మూల బిందువు గుండా పోయే సరళ రేఖ మనకి వస్తుంది. దీనినే క్రమాంకన రేఖ అంటారు. ఏమంటారో చెప్పుకున్నాం, దీన్నే క్రమాంకన రేఖ. దీన్నే క్రమాంకన రేఖ లేదా క్యాలిక్యులేషన్ కాదు ఈ విధంగా పిలుస్తుంది. ఏమిటి? మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ అబ్జార్బెన్స్ మరియు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్స్ ఈ రెండింటికి మధ్య మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే మనకి ఒక మూల బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది. ఇక్కడ దీన్ని క్రమాంకన రేఖ అని అంటారు. ఏమంటారు? క్రమాంకన రేఖ అని అంటారు. తర్వాత ప్రశ్న ద్రావణాన్ని అన్నవన్ సొల్యూషన్ కనుక మనం తీసుకుని దాన్ని అదే ఘటనలో తీసుకుని కాంతి వర్ణపట మాపకం సహాయంతో శోషణత్వాన్ని నిర్ధారించి, అంటే కాంతి వర్ణపట మాపకాన్ని ఉపయోగించి మొదటిగా శోషణత్వాన్ని నిర్ధారించి తర్వాత క్రమాంకన రేఖ సహాయంతో ఏం చేస్తాం? రెండోది అన్నోన్ సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే అన్నోన్ సొల్యూషన్ చేసేటప్పుడు వర్ణపట మాపకాన్ని ఉపయోగించి మొదటిగా శోషణత్వాన్ని లెక్కిస్తాము. ఏం లెక్కిస్తాం? శోషణత్వాన్ని లెక్కించి ఈ క్రమాంకన రేఖ సహాయంతో ఈ శోషణత్వము మరియు ఈ క్రమాంకన రేఖ సహాయంతో గాఢత యొక్క సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ద్రావణం యొక్క గాఢతను మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఏమన్నాడు ఇక్కడ? అబ్జార్బెన్స్ మరియు క్రమాంకన రేఖ, అబ్జార్బెన్స్ మరియు క్రమాంకన రేఖ రెండింటి సహాయంతో ద్రావణం యొక్క గాఢతలను నిర్ణయించవచ్చు అన్నాడు. ద్రావణం యొక్క గాఢతలను నిర్ణయించవచ్చు. గాఢత విలువ ఉపయోగించి ఇక్కడ మనకి ఎప్పుడైతే గాఢతను ఫైండ్ అవుట్ చేసామో ఈ గాఢత విలువలను ఉపయోగించి మనకి ఇవ్వబడినటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని లెక్కించవచ్చు. ఫైనల్గా ఏం చేస్తున్నాం? ఈ గాఢతను ఉపయోగించి ఈ ద్రావణం యొక్క గాఢతను ఉపయోగించి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని లెక్కించవచ్చు అన్నాడంట. ఓకే, ఏమన్నాడో ఒకసారి మనం ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే పాయింట్ వైజ్ చూస్తే విభిన్న గాఢతలు కలిగినటువంటి 3 లేదా 4 మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలను మ్యాంగనీస్ యొక్క పరిమాణాత్మక విశ్లేషణ కొరకు తయారు చేయవలెను. అదే ఫస్ట్ పాయింట్. అంటే మ్యాంగనీస్ యొక్క పరిమాణాలను లెక్కించడం కోసం మనం 3 లేదా 4 మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలను విభిన్న గాఢతలు కలిగినటువంటి ద్రావణాలను తయారు చేస్తాం. అయితే ఇలా తయారు చేసినటువంటి ద్రావణాలను కాంతి వర్ణపట మాపకం యొక్క ఘటంలో ఈ ద్రావణాలను ఉంచి, అంటే స్పెక్ట్రోఫోటోమీటర్లో ఈ ద్రావణాలను ఉంచి నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని అంటే 520 నానోమీటర్స్ నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజమును తీసుకోవలెను. తరువాత ఆ ద్రావణం యొక్క గాఢత విలువలను x యాక్సిస్ మీద, అబ్జార్బెన్స్ శోషణత్వం విలువలను y యాక్సిస్ మీద మనం గుర్తించవలెను. ఇలా గుర్తించి ఈ రెండింటికి మధ్య మనం గ్రాఫ్ కనుక గీసినట్లయితే మూల బిందువు గుండా పోవు సరళ రేఖ వచ్చును. ఏమవుతుంది? మూల బిందువు గుండా పోవు సరళ రేఖ వస్తుంది. దీనినే క్రమాంకన రేఖ లేదా క్యాలిక్యులేటివ్ కర్వ్ అని అంటారు. క్రమాంకన రేఖ లేదా క్యాలిక్యులేటివ్ కర్వ్ అని పిలుస్తారు. ఈ విధంగా మనం ఈ గ్రాఫ్ ఉపయోగించి మనం ఈ కర్వ్ క్రమాంకన రేఖ లేదా క్యాలిక్యులేటివ్ కర్వ్ని మనం గీయడం అనేది జరుగుతుంది. అయితే ప్రశ్న ద్రావణాన్ని అదే ఘటనలో తీసుకుని సేమ్ ఇప్పుడు ప్రాసెస్ ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ప్రశ్న ద్రావణాన్ని అదే ఘటనలో తీసుకుని అదే కాంతి వర్ణపట మాపకం సహాయంతో
శోషణత్వాన్ని లెక్కించవలెను. అదే కాంతి వర్ణపట మాపక సహాయంతో మొదటగా ఈ శోషణత్వాన్ని లెక్కించి క్రమాంకన రేఖ సహాయంతో ద్రావణం యొక్క గాఢతలను నిర్ణయించవలెను. క్రమాంకన రేఖ సహాయంతో ద్రావణం యొక్క గాఢతలను నిర్ణయించవలెను. గాఢత విలువ ఉపయోగించి మనకి ఏవైతే గాఢతలు వచ్చాయో ఇక్కడ వచ్చినటువంటి గాఢత విలువలను ఉపయోగించి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ పరిమాణాన్ని లెక్కించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గాఢతను ఉపయోగించి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని మనం లెక్కించవచ్చు. ఈ విధంగా మనం పొటాషియం మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని లెక్కించవచ్చు. ఓకే, చూడండి కనుక ఒకసారి కంపేర్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే పొటాషియం డైక్రోమేట్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియం యొక్క పరిమాణాన్ని లెక్కించడం ఫస్ట్ అప్లికేషన్. మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలో ఉన్నటువంటి మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని లెక్కించుట రెండవ అప్లికేషన్. మొదటి దాంట్లో మనం ఏం చేస్తున్నాం, దానిలో కూడా 3 లేదా 4 గాఢతలు కలిగినటువంటి విభిన్న గాఢతలు కలిగినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తయారు చేసుకున్నాం. దీనిలో 3 లేదా 4 విభిన్న గాఢతలు కలిగినటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం తయారు చేసుకున్నాం. ఏం చేస్తాం, విభిన్న గాఢతలు కలిగినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణాన్ని తయారు చేసాం. అదేవిధంగా మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాన్ని విభిన్న గాఢతలు కలిగినటువంటి మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేస్తాం. వీటిని ఏం చేస్తాం అంటే రైట్ ఈ తయారు చేసినటువంటి 3 లేదా 4 గాఢతలు కలిగినటువంటి ద్రావణాలను వర్ణపట మాపకం సహాయంతో లేదంటే వర్ణపట మాపకం స్పెక్ట్రోఫోటోమీటర్లో మనం ఈ ద్రావణాలను కనుక ఉంచి స్పెక్ట్రోఫోటోమీటర్ వర్ణపట మాపకము స్పెక్ట్రోఫోటోమీటర్ ఉంచి దీని పర్టికులర్ వేవ్ లెంత్ మరియు పర్టికులర్ వేవ్ లెంత్ మరియు మోనోక్రోమాటిక్ లైట్ ఇది చూడండి, సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే 3 లేదా 4 గాఢతలు కలిగినటువంటి పొటాషియం డైక్రోమేట్ ద్రావణం లేదా మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణం తీసుకుంటాం. ఈ ద్రావణాలను స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉంచి ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి లేదా నిర్దిష్ట తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాన్ని కనుక ఈ ద్రావణం గుండా పంపిస్తే మనకి ఈ ద్రావణం అనేది ఎంతైతే కాంతిని అబ్జార్బ్ చేసుకుందో దాన్నే శోషణత్వము అంటారు. ఏమంటారు? అబ్జార్బెన్స్, శోషణత్వము. అంటే ఈ ద్రావణము ఈ కాంతిని ఎంతైతే శోషణ చేసుకుందో దాన్ని శోషణత్వం ఏ విలువలను y యాక్సిస్ పైన ఆ ద్రావణం యొక్క గాఢతలు అనేవి కాంతిని ఎప్పుడైతే ద్రావణం గ్రహిస్తుందో ఆ ద్రావణం యొక్క గాఢతలు అనేవి మారుతూ ఉంటాయి. ఆ ద్రావణం యొక్క గాఢత విలువలను y యాక్సిస్ పైన మనం గుర్తించి ఒక మూల బిందువు గుండా పోయేటువంటి క్రమాంకన రేఖను గీయవలను. మూల బిందువు గుండా పోయే సరళ రేఖను గీయవలను. దీన్నే క్రమాంకన రేఖ అని అంటారు. దాన్ని కాంక్రీట్ కర్వ్ అని పిలుస్తారు. అయితే ఈ విధంగా మనం ఈ క్రమాంకన రేఖ గీసిన తర్వాత ప్రశ్న ద్రావణాన్ని తీసుకుని ఏదైతే మనం ప్రశ్న ద్రావణ అన్వయించ సొల్యూషన్ ఉందో దాన్ని అదే ఘటనలో అదే స్పెక్ట్రోఫోటోమీటర్లో తీసుకుని ఆ ప్రశ్న ద్రావణాన్ని మరలా ఏం చేస్తామంటే శోషణత్వము ఈ శోషణత్వాన్ని గుర్తించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ శోషణత్వాన్ని గుర్తించి క్రమాంకన రేఖ ఈ క్రమాంకన రేఖను ఆధారంగా చేసుకుని మనం ద్రావణం యొక్క గాఢతలను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, క్రమాంకన రేఖను ఆధారంగా చేసుకుని ఈ ద్రావణం యొక్క గాఢతలను లెక్కించడం జరుగుతుంది. ఈ ద్రావణం యొక్క గాఢతలను ఉపయోగించి మనం ఏవైతే
గాఢతలను లెక్కించామో ఈ ద్రావణ గాఢతలను ఉపయోగించి ద్రావణంలోని క్రోమియం యొక్క పరిమాణం కానీ లేదంటే మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలోని మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని కానీ మనం లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా మనం కంపేర్ చేసుకుని చదువుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఒకటే మీరు అబ్జర్వ్ చేయవలసింది, రెండు విభిన్న గాఢతలు అంటే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ కలిగినటువంటి సొల్యూషన్స్ కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే వాటిని పొటాషియం డైక్రోమేట్ ద్రావణము మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణాలు అనమాట. వాటిని దేనిలో ఉంచుతున్నాం మనం స్పెక్ట్రోఫోటోమీటర్ కూడా పంపించడం కానీ లేదంటే దానిలో కనుక ఉంచినప్పుడు అలా ఉంచిన తర్వాత పర్టికులర్ వేవ్ లెంత్ ఇక్కడ దీని యొక్క వేవ్ లెంత్ ఎంత తీసుకున్నాం, మొదటి దానికి పొటాషియం డైక్రోమేట్ ద్రావణం యొక్క వేవ్ లెంత్ 370 నానోమీటర్స్ తీసుకున్నాం. దీనికి ఇది 520 నానోమీటర్స్ కలిగినటువంటి తరంగ దైర్ఘ్యములు కలిగినటువంటి ఏకవర్ణ కాంతి పుంజాలను కనుక మనం ఈ ద్రావణం గుండా పంపిస్తే ఆ ద్రావణం ఆ కాంతిని ఎంతైతే శోషించుకున్నదో దాని శోషణత్వాన్ని వై యాక్సిస్ మీద ఆ మారినటువంటి గాఢత విలువలను ద్రావణం యొక్క గాఢత విలువలను ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని గ్రాఫ్ తీసినట్లయితే మూల బిందువు గుండా పోయే సరళ రేఖ వస్తుంది. దీన్నే క్రమాంకన రేఖ లేదా క్యాలిక్యులేటివ్ కర్వ్ అని అంటారు. సేమ్ ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఏం చేస్తామంటే ప్రశ్న ద్రావణాలను తీసుకుని ఆ ప్రశ్న ద్రావణాలను ఉపయోగించి దాన్ని కూడా స్పెక్ట్రోఫోటోమీటర్లో తీసుకుని శోషణత్వాన్ని మొదటగా గుర్తిస్తాం. తర్వాత క్రమాంకన రేఖను ఉపయోగించి ద్రావణం యొక్క గాఢతలను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ ద్రావణం యొక్క గాఢతలను ఉపయోగించి పొటాషియం డైక్రోమేట్ కానీ మ్యాంగనీస్ సల్ఫేట్ ద్రావణంలో ఉన్నటువంటి క్రోమియాన్ని కానీ మ్యాంగనీస్ యొక్క పరిమాణాన్ని కానీ ఈజీగా మనం లెక్కించవచ్చు. ఈ విధంగా మనం ఈ రెండు ద్రావణాల్లో ఉన్నటువంటి క్రోమియాన్ని కానీ మ్యాంగనీస్ని కానీ చాలా ఈజీగా పరిమాణాన్ని ఈజీగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి అప్లికేషన్స్ ఆఫ్ బీర్-లాంబర్ట్స్ లా. నెక్స్ట్ టాపిక్ రేపటి క్లాస్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.